తర్వాత ప్రియులారా మరి ఇంకొక ఏం తెలుసా ప్రియమైన పిల్లారా, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మరొక తప్పుడు ఉపదేశము, తప్పుడు కార్యాలు, తప్పుడు అభిప్రాయం ఏంటిదంటే ప్రియులారా, ప్రస్తుతానికి సైన్స్ ఎంతో అభివృద్ధి పొందింది కాబట్టి సైన్సే సత్యము. సైన్స్ ఏం చెప్తుందంటే కన్నారా చూసిందే నమ్ముతుంది, చూసిందే నమ్ముతుంది. బైబిల్ ఏం చెప్తుంది? చూడనిది కూడా ఏమవుతుంది? నమ్ముతుంది. విశ్వాసం అంటే ఏంటిది? చూడకుండా నమ్మటం. అందుకే చాలా మంది సైన్స్ ఏది నమ్ముతాం, సైన్స్ ఏది ఏదంటే మన కళ్ళ ముందు కనబడేది, లేకుంటే శాస్త్రీయంగా నిరూపించబడాలి. బైబిల్ కూడా ఏం కావాలి? నిరూపించబడాలి అని చెప్పేటువంటి వారు. మన అర్థమవుతుంది. ఒకటి సైన్సే ఉదాహరణకి అంతేందుకు ఎక్కడి దాకా వాళ్ళు మనం వేసుకొని నమ్ముకున్నాం. మన పిల్లలు అదే చదువుతున్నారు, మనం ఏదో అడపదలు చదువుకున్నాం, నమ్మినాం, మంచి అనుభవంలో వెళ్ళాం, మనం నడుపుతున్నాం. మన పిల్లలు ఎదిగి మంచిగా చదువుకుంటున్నారు. చదువుకున్నప్పుడు వారికి ఏమనిపిస్తుంది? ఆ చదువులో వాళ్ళకి నేర్పించిన విషయాలు గొప్ప కనబడుతుంది, లోకం గొప్ప కనబడుతుంది. వాళ్ళ ఒక రక్షింపబడకపోతే, ఆ దేవునితో సంబంధం లేకపోతే వాళ్ళు రేపు మీరే చదువుకోలేదు కానీ మేము చదువుకున్నాం, మాకు అంతా తెలుసు ప్రపంచం అంతా. మీరు చదువుకోలేదు కానీ నమ్ముకున్నారు, మేము చదువుకున్నాం కానీ ఈ బైబిల్ ఎప్పటిదో పూర్వకాలం ఉంది అని మాట్లాడే మాటలు కూడా మనం వినవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ అనేటువంటిది దానికి మనం తగిన ప్రశ్నలు సంపాదించుకోవాలి. మనం వారికి అడిగే క్వశ్చన్లకు సరైన జవాబు వరకు చెప్పగలిగే కెపాసిటీ మనకి రావాలి. అర్థమైందండి? సైన్స్ అనేది ఎప్పటికీ ప్రశ్నతోనే ముగిస్తుంది. అర్థమైందా? ఇప్పటికీ సైన్స్కి అనేక ప్రశ్నలకి ఏం లేదు, జవాబు లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రతి దానికి జవాబు మనకి దొరుకుతుంది. అర్థమవుతుందండి? ఇంకొకటి, బైబిల్ సత్యమని సైన్స్ ప్రూవ్ చేసింది ఎన్నో విషయాల్లో. అర్థమైందండి? బైబిల్ ఏదైతే రాయబడిందో ఇది ఎప్పుడో రాయబడింది. సైన్స్ ఎప్పటి నుంచి అభివృద్ధి పొందింది? ఎవరు అభివృద్ధి పొందింది సైన్స్? దాదాపు 200 సంవత్సరాలు అనుకుంటాను. 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అంతే కదా. 18వ శతాబ్దం నుంచి సైన్స్ అభివృద్ధిలోకి రావటము చరిత్ర నాకు తెలిసిన మట్టుకు. కానీ 1వ శతాబ్దంలోని బైబిల్ పూర్తి చేయబడింది. అర్థమైందండి? 1వ శతాబ్దంలోనే బైబిల్ ప్రూఫ్ చేయబడింది, బైబిల్ కంప్లీట్ చేయబడింది. అర్థమైందండి? ఆనాడే రాయబడింది గాలికి బరువు ఉంటుందని రాయబడింది బైబిల్లో. గాలికి ఏముంది? బరువు ఉంటుందని. ఎప్పుడు కనుగొన్నారు? 200-300 సంవత్సరాల క్రితం కనుగొన్నారు గాలికి కూడా బరువు ఉంటుందని. అర్థమవుతుందండి? భూమి వేలాడుతూ ఉందని యోబు గ్రంథం ఎప్పుడో రాయబడింది, కానీ ఎప్పుడు కనుగొన్నారు? 200-300 సంవత్సరాల క్రితం కనుగొన్నారు, దానికి ముందు కాదు. భూమి గుండ్రంగా ఉంటుందని కూడా ఎప్పుడు కనుగొన్నారు? ముందుగానే బైబిల్లో రాయబడింది భూమి గుండ్రంగా ఉందని, ఆకాశంలో తిరుగుతుందని, సూర్యుడు కూడా తిరుగుతున్నాడని. ఇవన్నీ ఎప్పుడో రాయబడింది. కానీ 200 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల తర్వాత ఏం చేశారు? ఇవన్నీ కనుగొనబడింది. ఇప్పుడు శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి పొందింది. బైబిల్లో ఉన్నటువంటి సత్యము ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ప్రపంచంలో అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. జరగబోయే సంగతి గురించి చెప్పానండి, చెప్పలేరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ గా రాయబడింది, చరిత్ర రాయబడింది, జరగబోయే సంగతులు రాయబడింది, ఎన్నో విషయాలు.
అందుకే మనం అనేక విషయాలు నేర్చుకుంటా పోతుంటే కొద్దిగా నేర్చుకుంటా వస్తే మనం నేర్చుకోవచ్చు. మనం ప్రవచనాల గురించి నేర్చుకున్న ప్రవచనాల నెరవేర్పు గురించి యవనస్తులు నేర్పిస్తున్నాం కదా, మీరు కూడా అవసరమైతే నేర్చుకోవచ్చు అందులో. ప్రేమలారా ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా పెడుతున్నాం. ప్రేమలారా దేవుడు చెప్పినట్టు నెరవేర్చబడుతూ వస్తుంది. ఏదైతే ప్రపంచం జరుగుతుందో అవన్నీ కూడా ఉన్నాయి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనుషులు ఆకాశంలో గూడు కట్టుకుంటారని రాయింది బైబిల్లో. అది ఇప్పుడు మనుషులు ఏం చేశారు? ఆకాశంలో గూళ్ళు కట్టుకుంటున్నారు. ఉంది కదా, శాస్త్రులు పైకి వెళ్ళి ఏం చేస్తారు? ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కట్టారు. చైనా కూడా కడతా అంటున్నారు. ఆకాశం ఏంటి కట్టుకుంటున్నారు అక్కడ. ఇంకా మనం తీసుకొస్తారంట, తీసుకెళ్ళి ఆకాశం పైకి కిందికి టూర్. ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఇవన్నీ ఎప్పుడైతే దేవుడు ఆల్రెడీ ముందు రాసి పెట్టాడు, అంటే ఆకాశంలో గూడు కట్టుకుంటారని దేవుడు రాసి పెట్టాడు. ఇలా అన్ని ముందు ఇలా రాయబడింది కాబట్టి విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి అనేకమైన బైబిల్ ఉండేది సైన్స్ ప్రకారం ప్రూఫ్ చేయబడాలి. అవును, ప్రూఫ్ అవుతుంది. బైబిల్ ఏమో సైన్స్ కూడా ప్రూఫ్ చేస్తుంది బైబిల్ సత్యం అని. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవాలండి. కాబట్టి తర్వాత బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒకే ఒక మార్గము, పరలోకి వెళ్ళటానికి ఒకే ఒక మార్గం. మరొక బోధ ఏంటిదంటే వీళ్ళారా బైబిల్ చెప్పేది ఏంటిదంటే పరలోకి వెళ్ళటానికి ఒకే ఒక మార్గము, ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఇదే లోకంలో ఉన్నటువంటి బోధ, ఇందులో అనేక సంఘాలు కూడా ఒప్పుకుంటున్న విషయం ఏంటంటే ఎవరైనా వెళ్ళొచ్చు పరలోక రాజ్యానికి. ఏ మార్గం అన్ని మార్గాలు పరలోకానికి పోతుంది. ఒక సామెత ఉంది, ఆల్ రోడ్స్ గో టు లండన్ అని. అంటే అన్ని దారులు లండన్ చేరుకుంటుంది. ఏ దారి పోయినా ఎక్కడ పోవచ్చు. ఉదాహరణకి ఏ దారిలో పోయినా హైదరాబాద్ పోవచ్చు. ఆ రీతిగా ఏ దారిలో పోయినా ఎక్కడ పోవచ్చు, పరలోకం వెళ్ళిపోవచ్చు అన్నటువంటిది. దాని ఈ దినాల్లో సర్వ మత సమ్మేళనం అని, ఒకే ఒక మతం అని, అందరు క్రైస్తవులు అందరు కలిసి ఏం చేస్తున్నారు, ఎలాగైనా అందరూ అన్ని మతము ఎగిరిపోతుంది, పరలోకాన్ని తీసుకెళ్తుంది అన్నటువంటిది. కాబట్టి ఏ మార్గమైనా ఎగిరిపోవచ్చు, మన పరలోకము వెళ్ళొచ్చు. కాబట్టి అందరూ పరలోకం వెళ్తారు, ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలుగా, దేవుడు ప్రేమమయ్యాడు కదా అన్నట్టుగా. ఇది ఒక అబద్ధ బోధ ప్రియులారా. తర్వాత మరొక బోధ ఏంటంటే ప్రియులారా, పాపం అనేది లేదు. పాపం అనేది లేదు, ఎందుకంటే యేసు ప్రభువు ఏం చేశాడు, పాపాన్ని తొలగించేశాడు. కాబట్టి ఇక పాపమే లేదు. యేసును నమ్ముకున్నట్టు పాపం కూడా చేయలేడు, ఈ పాపం చేయడు అన్నటువంటిది అనమాట. తర్వాత ఇంకొక బోధ, నరకం లేదు, పరలోకం లేదు, నరకం లేదు. అర్థమైందండి? అందుకే ఇప్పుడు జెహోవా విట్నెస్ వాళ్ళు చెప్పేది నరకం లేదు అంటారు, ఎందుకంటే దేవుడు ప్రేమ ఒక ఉన్నా తాత్కాలికమైనదే. నరకం ఉన్నప్పటికీ తాత్కాలికమైనదే. నరకం గురించి బైబిల్లో రాయబడిన మాటలు మీరు చదవండి. నిత్యం యుగాయుగం మనటి, కానీ నరకం లేదు. కొంతమంది ఏమంటారు నరకము లేదు, పరలోకం లేదు. ఎవరొక క్రైస్తవులు బోధించే బోధ, యెహోవా విట్నెస్ ఏమంటారు నరకం లేదండి, దేవుడు ప్రేమమయుడు కాబట్టి నరకం దేవుడు సృష్టించలేదు, నరకం లేదు అంటారు. తర్వాత యోగా చేసిన తప్పు లేదు. యోగా తెలుసు కదా, ఇవాళ రేపు ఇంటర్నేషనల్ గా మరి యోగా చేస్తున్నారు అందరూ. యోగా చేసి తప్పు కాదు. అసలు ఎందుకు తప్పు కాదు? యోగా అనేటువంటిది ప్రియులారా దుష్ట ఆత్మలతో కనెక్షన్ అయ్యేటువంటిది. అదొక ప్రక్రియ, అర్థమవుతుందా? అది విశ్వాసులు మనకి పనికిరాదు. కాబట్టి చాలా మంది ఏమంటారు యోగా చేసిన తప్పు లేదని యోగా చేసేటువంటి వారు ఉన్నారు. తర్వాత మార్షల్ ఆర్ట్స్, ఇలా చాలా మంది కరాటే వచ్చి నేర్చుకున్నారు కదా. కరాటే స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు,
ఆరంభించేటప్పుడు ఏం చేస్తారు? మీ గురువు గారు ఏం నేర్పిస్తారు ఫస్ట్? మీరు నేర్చుకున్నారు కదా, ఫస్ట్ ఏం నేర్చుకుంటారు కరాటీలో? ఏరా మీరు నేర్చుకున్నారా? సుధాకర్ వినబడుతుందా? ఏనే చెప్తారు ఫస్ట్ స్టార్టింగ్? కాబట్టి ఇవన్నీ కూడా చేయొచ్చు అని చెప్పేటువంటి బోధ కూడా ఉంది. తర్వాత తప్పుడు ప్రేమ. ప్రేమ అంటే మనుషులందరూ ప్రేమించాలి అంటే హ్యూమనిజం. హ్యూమనిజం అంటే ఏమంటారు తెలుగులో? మానవతావాదం. మానవతావాదం అంటే మనుషులందరినీ ఏం చేయాలి? ప్రేమించాలి, మంచి చేయాలి. అర్థమైందా? మానవతావాదం అంటే మనుషులందరినీ ప్రేమించాలి, మనుషులకు మంచి చేయాలి, సమాజానికి మంచి చేయాలి. లేదంటే మాధవ సేవ అయితే మానవ సేవ మాధవ సేవ అంటారు కదా. అంటే మనుషులు సేవ చేసి ఎవరు చేసినట్టు? దేవునికి సేవ చేసినట్టు. అర్థమైంది? కాబట్టి ఇదంతా కూడా ఏంటిది? తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు బోధలు, దేవునికి విరోధమైనది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఫస్ట్ దేవుని కలిగి ఉండు, ఫస్ట్ దేవుని తెలిసి దేవుని ద్వారా మనుషులను ప్రేమించి చేయి. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వు, దేవుని ద్వారా నువ్వు అందరికి ప్రేమించి మంచి చేయి తప్ప దేవుడు లేకుండా నువ్వు దాన ధర్మాలు చేసి ఇతరులకు మంచి చేసి ప్రేమ చూపించే ప్రయోజనము లేదు. ఇవన్నీ కూడా ఈ దినాల్లో ప్రేమధార ఎక్కడో కాదు, సంఘంలో వచ్చింది ప్రేమధార. సంఘం దీన్ని అంగీకరిస్తుంది. అందుకే ఈ దినాలు అనేకమైన సంఘాలు, అర్థమవుతుందండి, ఏమో దీంట్లో కలిసిపోయాయి. దేంట్లో? వన్ వరల్డ్ రిలీజియన్ లో, వన్ వరల్డ్ రిలీజియన్ లో మెంబర్షిప్ తీసుకున్నారండి. అర్థమైందా? ఈ దినము 1-2 సంఘాలు తప్ప ప్రపంచ సంఘాలన్నీ కూడా, అన్ని డినామినేషన్స్ కూడా వన్ వరల్డ్ రిలీజియన్ లో మెంబర్షిప్. లేక ఇంగ్లీష్ లో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అని, అంటే ప్రపంచ సంఘ సమైక్య, క్రైస్తవ సమైక్య కాదు, సంఘ సమైక్య అంటారు తెలుగులో. ఈ సమైక్యలో అన్ని మతస్థులు కూడా ఉంటారు. అందులో క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి. లూథరన్, బ్యాప్టిస్టు, ఇంకా పెంతుకోస్ ఒకటి లేదు. పెంతుకోస్ లేదని, పెంతుకోస్ చర్చ్ బ్రదర్ గ్రూప్ ఏదో, ఇవి లేవు, మెంబర్షిప్ అందులో లేవు, కానీ మిగతావన్నీ ఉన్నాయి. అందులోనే ఈ దినాల మండల ఫెలోషిప్, మండల ఫెలోషిప్ ఉంటుంది కదా, పాస్టర్ ఫెలోషిప్. ఆ పాస్టర్ ఫెలోషిప్లు అన్ని కలిసి డిస్టిక్, ఫస్ట్ మండలము, ఆ తర్వాత డిస్టిక్, ఆ తర్వాత రాష్ట్రము, తర్వాత ఇండియా, ఇవన్నీ కలిపి ప్రపంచ సంఘంలో ఏకమవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ రకం, అంటే అప్పుడు వాళ్ళు ఏది బోధిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏది చెప్తే అది వీళ్ళు పాటిస్తారు అన్నమాట. రేపు అంత్యక్రియకి అందరూ సాగిలు పడమని సాగిలు పడిపోతాం. కానీ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలుగా సంఘంలో ఉద్దేశం కాకుండా రోజు రోజు కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. అదే కాకుండా ఇంకా సంఘంలో లోపల, ఇంకా లోపల ఉంటుంది అనేక బైబిల్లో చూసినట్టయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది బైబిల్ తప్పేట్టుగా ఉన్నటువంటి విషయాలు. కానీ ఇవన్నీ ఈ దినాల్లో ఉన్నటువంటి బోధలు మనం మొదటి నేర్చుకున్నాం. గుర్తుందా? ఫస్ట్ నుంచి నేర్చుకున్న గుర్తుందా? ఒకసారి జ్ఞాపకం ఉంటే చెప్పండి. దైవ బోధ గురించి మొట్టమొదట జ్ఞాపకం ఎంతమందికి బోధ ఉంది? వచ్చే వారంలో పని చేయండి. భూమి మీద ధనము
ఇది కాదు, ఈ రోజు కాదు, కానీ ఇప్పుడు దెయ్యపు బోధ గురించి మొదటి నేర్చుకొచ్చాం. అర్థమైందా? ఫస్ట్ సంఘంలో ఉన్నటువంటి ఒక తప్పుడు బోధ, అంటే తప్పుడు బోధ, దెయ్యపు బోధ. ఎక్కడి నుంచి అంటే మొట్టమొదటి మీకు ఉదాహరణ చెప్పి మర్చిపోయారేమో, మొట్టమొదటి అబార్షన్ తప్పు కాదు, అక్కడి నుంచి ఆరంభమైంది. ఇక్కడ తర్వాత ఎన్ని బోధలు వచ్చాయి అవన్నీ రేపు వచ్చే వారిని నోట్స్ రాసి ఒక్కటి తర్వాత మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత నేను కొత్త అంశం ప్రారంభిస్తాను. ఇదే విశ్వాస భ్రష్టత్వం గురించే మనం ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది నుంచి ఎలా సంఘములో విశ్వాస భ్రష్టత్వం వస్తుంది అనే విషయాల గురించి వచ్చే వారం ప్రారంభించుకుని, దానికంటే ముందు మీరు దీనికి నేర్చుకున్నారు కదా, ఓన్లీ పేర్లు మాత్రం చెప్పండి. ఏది దెయ్య బోధలు అని మీరు ఇప్పటివరకు నేర్చుకుంటారని రాయండి. అవన్నీ వచ్చే వారం నేను అడుగుతాను, అప్పుడు చెప్పుతారు. కళ్ళు మూసుకొని ప్రారంభం చేసుకుందాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. మీకు నేర్చుకున్న దాంట్లో ఈ దెయ్య బోధల గురించి ఏం డౌట్స్ లేవా? కాబట్టి వచ్చే వారం ఇవన్నీ ఒక్కొక్కటి పాయింట్స్ వైజ్గా రాసుకురండి. మొత్తం 20 విషయాలు ఏమో చెప్పడం లేదు, 19-20 విషయాలు. కాబట్టి అవన్నీ రాయండి. ఫలానా దెయ్య బోధలు ఈ దినాల్లో ప్రపంచ సంఘాల్లో మన మధ్యలో వస్తున్న బోధ. తర్వాత మెర్సీ కిల్లింగ్ గురించి కూడా నేర్పించడం జరిగింది. అనేక రకాల బోధలు. కానీ ఇవన్నీ కూడా ఏం చేయండి, ఎన్ని బోధలు అవన్నీ రాయండి. రాసిన తర్వాత వచ్చే వారంలో మనం ఇంకా మనం తర్వాత ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రభు మనందరికి తోడే నడిపించింది కాక. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నువ్వు మాకు ఇచ్చినటువంటి అయ్యా దెయ్యపు బోధలనగా ఏమిటి అన్న విషయాన్ని గురించి అనేకమైన విషయాలు ఇప్పటి వరకు నేర్పించడం జరిగింది. ప్రభు, ఈ ప్రజలు నేర్చుకుంటుండగా రాబోతున్న కాలంలో ప్రభు ఇటు యొక్క బోధను మేము ఎదుర్కోవడానికి, వీటి నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి, అలాగే మాతోటి మా పిల్లలను, కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు దయచేయండి, సహాయం చేయండి. వర్షాలు మీరు తోడు నడిపించండి. రాగ ఆలస్యం మీద వచ్చే వరకు కలుసుకొని అనేక విషయాన్ని ఇప్పుడు నేర్పించిన కృప చూపించండి. అందరూ బలపరచాలని సిద్ధపాటు చేయండి. ప్రతి ఒక్క జీవించి పంపించండి. ఏ సంపాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన తోడు నడిపించిన కాక. అందరూ కూడా యేసుకృష్ణంలో వందనం.